హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికి డే 4 ఓటింగ్ అనేది ఎలా ఉంది ఏంటి, అండ్ డే 4 ఓటింగ్లో చాలా అంటే చేంజెస్ ఏమైనా ఉన్నాయంటే నిజంగా ఒకరికి ఓటింగ్ పడుతుంది భయ్యా, మామూలుగా లేదు. ఊచకోత అంటారు చూసారా, అంతకు మించి పడుతుంది అనమాట. సో ఎక్స్ట్రీమ్ లెవెల్ ఓటింగ్ తోటి ఎవరున్నారు, టాప్ పొజిషన్లో లీడ్ చేస్తుంది ఎవరు, అండ్ టాప్ పొజిషన్లో ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారు అసలు ఓటింగ్లో, అండ్ డేంజర్ జోన్లో ప్రియా ఒక్కదే ఉందా, మిగతా వాళ్ళు కూడా ఉన్నారా, ఇవన్నీ మాట్లాడుకుందాం. అంతకంటే ముందు వీడియోకి ఒక లైక్ వేసుకోండి, ఐపన్ బటన్ ఉంది దాని మీద కూడా క్లిక్ చేయండి, వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎవరైనా కొత్తగా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఓటింగ్ ఆర్డర్ ఆల్రెడీ మీకు చెప్పాను కదా, నేను గాయత్రి గారికి ఓట్ వేయొద్దు అని. అండ్ నెక్స్ట్ ఇంకొక అప్డేట్ లెక్క ఇంకొకరు ఎవరు అని అంటే మన బాగి తుల్లిరు గారు కూడా ఓటింగ్ అనేది వెయ్యకండి, ఎందుకనంటే తను కూడా ఎలిమినేట్ అయింది. సో దాని గురించి డీటెయిల్స్గా ఏమన్నా కావాలి అంటే ఒక వీడియో చేసి పెడతాను. సో ఇప్పటికీ అవుట్ ఆఫ్ ది టాప్ 15 నుంచి ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు, వాళ్ళకు ఓట్లు వేయకండి, బాగి గారికి అండ్ గాయత్రికి, వీళ్ళిద్దరికైతే ఓట్లు వేయకండి, మిగతా వాళ్ళకి ఓట్లు వేసేసుకోండి మీకు నచ్చిన కంటెస్టెంట్కి. సో టాప్ పొజిషన్లో ఎవరున్నారు ఇది మిస్టీరియస్గా ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే పెద్ద చేంజెస్ ఏం లేవు, పెద్ద డిఫరెన్సెస్ ఏమి లేవు అని అనుకున్నాం కదా. ఈసారి రోహిత్కి మామూలుగా కాదు, ఊచా కోత ఓటింగ్ పడుతుంది, దరిదాపులో కూడా ఎవరు లేనంత ఓటింగ్ అనేది పడుతుంది. సో నిజంగా ఈ రేంజ్ ఓటింగ్ పడుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేను నేను. మోస్ట్లీ 25 to 30 అప్ అండ్ డౌన్స్, అంటే 25 to 30 అంటే ఇంత దగ్గర అయిందిరాని. సో 25 నుంచి గ్రాఫ్ పెరుగుతూనే ఉంది, తగ్గట్లే, అస్సలు అంటే అస్సలు తగ్గట్లేదు, ఆ రేంజ్లో ఉంది. ఇంకొకటి ఏంటంటే మనోడికి వచ్చిన ఓటింగ్ అప్పీల్ కూడా 2 times వస్తే 2 times వేరే వాళ్ళకి సాక్రిఫైస్ చేశాడు, అండ్ 2 times వాళ్ళ టీం గెలిచింది. సో ఆటపరంగా అండ్ మెంటల్గా ఫిజికల్గా రెండిట్లలో కూడా చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు పర్సన్. అండ్ ఎక్స్ట్రీమ్ లెవెల్ వర్కౌట్ అవుతుందంటే వర్కౌట్ చేస్తున్నాడు. అండ్ మనోడికి 25 to 30% ఓటింగ్, అంటే ఆల్మోస్ట్ 30కి దగ్గరలో ఉన్నాడు, 30 కూడా రీచ్ అవుతుంది కొన్నిసార్లు కూడా. సో అంత రేంజ్ ఓటింగ్ పడుతుందంటే మరి ఇంకా వేరే వాళ్ళ పరిస్థితి ఏంటో ఆలోచించండి. తర్వాత వచ్చేసరికి అమన్ ఉన్నాడు, అమన్కి 21%, 19 to 21% ఓటింగ్ అనేది పడుతుంది. ఎక్కువ గ్రాఫ్ చేయలేకపోతున్నాడు అని అంటే ఎక్కువ గ్రాఫ్ చేయలేకపోతున్నాడు. కొన్నిసార్లు ఆయన ఏదైతే కంటెంట్ వర్కౌట్ అవుతుంది అని అనుకుంటున్నాడో ఆ వర్కౌట్ అయ్యే కంటెంట్ ఖచ్చితంగా తనకి నెగిటివ్గా బయటకు వచ్చేస్తుంది. ఎందుకనంటే ఈ కళ్యాణ్ పడాల విషయం కానీ అండ్ సోహెల్ విషయం కానీ ఇది చాలా నెగిటివ్గా పోర్ట్రే అవుతుంది బయట. అది మరి కొంచెం బయట ఉన్న వాళ్ళు చూసుకుంటారా లేదా, ఆల్రెడీ మీరు షూటింగ్ డైలీ వెళ్ళి వస్తారు కాబట్టి సో మీరు దాన్ని రెక్టిఫై చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆటపరంగా బాగా ఆడుతున్నాడు అండ్ డిఫెండ్ చేసుకునే దగ్గర బాగుంది, కానీ కొన్నిసార్లు ఓవర్ అగ్రెసివ్ అనేది కావాల్సుకొని చేస్తున్నట్టుంది. రియాలిటీగా అగ్రెసివ్ అనేది కనిపించట్లేదేమో అని జనాలు ఫీల్ అవుతుండొచ్చు. సో తర్వాత వచ్చేసరికి చరణ్ ఉన్నాడు. రోహిత్కి అమ్మన్కి ఎంత డిఫరెన్సెస్ ఉందో, మోస్ట్లీ 10% డిఫరెన్సెస్ ఎట్లుందో, అండ్ చరణ్కి అండ్ అమన్కి వీళ్ళిద్దరికి కూడా అంతే 10% డిఫరెన్సెస్ ఉంది. అంటే ఇంత దారుణాతి దారుణంగా చరణ్ 3rd పొజిషన్లో ఫిక్స్ అయి ఉన్నాడు, బట్ అయినా కూడా ఈయన ఓట్ బ్యాంక్ అనేది పెరగట్లేదు. సో ఏ విధంగా చూసినా పెద్ద కంటెంట్ వైజ్ రావట్లేదు. ఏదో నిన్న ఈ రోజు ఎపిసోడ్లో ఏదో అపూర్వ విషయంలో కొంచెం మధ్యలో వచ్చేసి ఏదో దూరేసి ఏదో చేద్దాము ఏదో మాట్లాడదాము అన్నట్టుగా ఈ పిల్ల వచ్చి చేష్టాలు లెక్కనే అనిపిస్తుంది. మరి ఏం జరుగుతుందో తెలియదు కానీ సో అనుకున్నంత రేంజ్ ఓటింగ్ అయితే పడట్లేదు, అంత యాక్టివ్నెస్ అంత స్క్రీన్ ప్రజెంటేషన్ అయితే పెద్దగా కనిపించట్లేదు చరణ్ విషయంలో వచ్చేసరికి. సో చరణ్కి 10 to 11% ఓటింగ్ అనేది మాత్రమే పడుతుంది, అండ్ 3rd అనమాట. సో 4th వచ్చేసరికి మాత్రం రాజ్ కుమార్ గారికి ఉన్నారు. రాజ్ కుమార్ గారి ఓట్ బ్యాంక్ అనేది మంచిగానే ఉన్నది అని చెప్పలేము, కానీ ఓకే బెటర్మెంట్ ఓటింగ్ అనేది పడుతూ ఉంది అనమాట. సో టాప్ 5లో చూసుకుంటే ఈమె టాప్ 4లో ఉంది అని అనుకోవచ్చు. టాప్ 4 అంటే మామూలు విషయం ఏం కాదు. సో రాజ్ కుమార్ గారి ఓటింగ్ కూడా చాలా బాగా పడుతుంది, చాలా బాగా ఇంప్రూవ్మెంట్ అనేది ఉంది అని అంటే. బట్ ఫస్ట్ స్టార్టింగ్తో చూసుకుంటే మాత్రం ఇప్పటికీ పెద్ద ఇంప్రూవ్మెంట్ అనేది ఎక్కడ పెద్దగా అనిపించలేదు. అయినా కూడా ఈమె కూడా 7 to 8-9% ఓటింగ్ అనేది గ్రాఫ్ చేయగలుగుతుంది, అంతకు మించి పెద్దగా పడట్లేదు. ఎక్స్ట్రీమ్ లెవెల్లో పడుతుందేమో అని చెప్పేసి ఊహించారు, అండ్ కొంతవరకు ఆ ఎమోషనల్ బాండింగ్ అనేది క్యారీ చేస్తారు అని చెప్పేసి అనుకున్నా కూడా అది ఆడియన్స్ నుంచి ఓటింగ్ అనేది పడలేకపోతుంది, ఓటింగ్ అనేది జరగట్లేదు. మరి అది ఏ విధంగా కన్వర్ట్ చేయాలో తెలియదు. మొత్తానికి టాప్ 4లో ఉంది రాజకుమారి, అండ్ టాప్ 5లో ఉంది మిథిలేష్ ఉన్నాడు. మిథిలేష్ కూడా ఓట్ బ్యాంక్ అనేది పెద్దగా ఏం లేదు, స్క్రీన్ ప్రజెంటేషన్ పెద్దగా అనిపించట్లేదు, ఏదో టాస్క్ ఆడినామా అంటే ఆడినట్టుగా ఉంది, కానీ చాలా ఆయన 100%
ఏమంటారు ఎఫర్ట్ పెట్టి ఆడిన ఫీలింగ్ అయితే ఉండదు కాబట్టి కనిపించట్లేదు, ఉండదు కాదు కనిపించట్లేదు. మిథిలేష్ కూడా ఆల్మోస్ట్ 6 to 7% ఓటింగ్ అనేది పడుతుంది. సో ఈ ఓటింగ్ అనేది మోస్ట్లీ ఏంటంటే వాళ్ళకి బూస్టప్ అవ్వడానికి, అండ్ ఎవరైతే వాళ్ళ ఓట్ బ్యాంక్ తక్కువ ఉంది అని చెప్పేసి వాళ్ళ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో, వాళ్ళని అభిమానించే వాళ్ళు ఎవరైనా ఉన్నారో వాళ్ళు ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి. అంతే తప్పితే దాన్ని వేరే విధంగా పోర్ట్రేట్ చేసి దాన్ని కూడా సోషల్ మీడియాలో కాంట్రవర్సీ చేయడం అయితే ఖచ్చితంగా చేయొద్దు అనమాట. సో టాప్ 5 వచ్చేసరికి మాత్రం మిథిలేష్ అనమాట. సో దానికి కూడా 6 to 7% ఓటింగ్ పడుతుంది. 6th పొజిషన్ వచ్చేసరికి శాలిని ఉంది. శాలినికి కూడా పెద్ద ఏదో వర్కౌట్ చేద్దాం అనుకుంటుంది కానీ ఎక్కడ వర్కౌట్ అయ్యే ఫీలింగ్ అయితే ఎక్కడ పెద్ద కనిపించట్లేదు. ఏది చేసినా కూడా దానికి రివర్స్ కౌంటర్ లాగా మారిపోబోతుంది, ఏదో రివర్స్ కౌంటర్ లాగా అయిపోతుంది అనమాట. ఏది కొట్టినా రిఫ్లెక్షన్ అనేది ఇమీడియట్ గా ఆమెకే తగులుతుంది. సో ఈమె కూడా 5 to 6% ఓటింగ్ అనేది పడుతుంది. పెద్ద ఇంపాక్ట్ చూపించేంత ఓటింగ్ అయితే ఏం కాదు. బట్ 6th పొజిషన్ టాప్ 6 లో ఉంది అనే ఫీలింగ్ అయితే చెప్పుకోవచ్చు అనమాట. అంతకుమించి పెద్ద చెప్పుకోవడానికి ఏమి ఉండదు. తర్వాత 7th పొజిషన్ వచ్చేసరికి ఝాన్సీ ఉంది. ఝాన్సీకి కూడా 4 to 5% ఓటింగ్ అనేది పడుతుంది. ఝాన్సీ ఓట్ బ్యాంక్ ఖచ్చితంగా అఫీషియల్ ఓటింగ్ లో ఇంకా బెటర్మెంట్ ఉండే ఛాన్సెస్ అయితే ఉండొచ్చు. ఎందుకంటే విలేజ్ బ్యాక్డ్రాప్ నుంచి ఓట్లు అనేది ఎక్కువగా పడవచ్చు. ఎందుకంటే లాస్ట్ టైం కళ్యాణ్ పడాలకు కూడా ఎక్కువ ఓట్లు అక్కడి నుంచే పడ్డాయి అని చెప్పేసి ఎలా అన్నారో, సో ఇప్పుడు కూడా ఈమెకు అదే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే అంత జనాలు అంత ఓన్ చేసుకుంటారు. అండ్ రైతు బిడ్డ, కొన్ని తను అమ్మాయి అయి ఉండి కూడా అబ్బాయిలా కష్టపడ్డాయి, ఇలాంటివన్నీ కొన్ని విలేజ్ బ్యాక్డ్రాప్ లో కొంచెం వరకు వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అనమాట. ఎందుకంటే వాళ్ళకి తెలియకుండానే కనెక్ట్ అయిపోతారు. సో ఖచ్చితంగా ఆ ఛాన్స్ అయితే ఉంది. సో ఝాన్సీకి అఫీషియల్ గా అన్అఫీషియల్ గా అయితే మొత్తానికి 4 to 5% ఓటింగ్ మాత్రమే ఉంది. సో ఈమె 7th పొజిషన్. 8th పొజిషన్ వచ్చేసరికి మాత్రం సృష్టి ఉంది. సో సృష్టికి కూడా ఓట్ బ్యాంక్ అనేది పెద్దగా ఏం పడట్లేదు, అనుకున్నంత రేంజ్ లో ఓట్ బ్యాంక్ పడట్లేదు. బట్ ఈమె ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్ లో ఉంటది, ఇది రాసి పెట్టుకోండి ఎవరు ఎన్ని అనుకున్నా. సో సృష్టికి కూడా 3 to 4% ఓటింగ్ అనేది మాత్రం పడుతోంది. సో ఇది పెద్ద చెప్పుకునేంత ఓటింగ్ అని అంటే కాదు, చెప్పుకునేంత ఓటింగ్ కాకపోయినా కూడా అది బెస్ట్ ఓటింగ్ అంటే ఏదో జరుగుతుంది. 8th పొజిషన్. అండ్ తర్వాత వచ్చేసరికి మాత్రం నవరసాల మామ ఉన్నాడు, అండ్ భాగ్య ఉంది. బట్ భాగి ఓట్ బ్యాంక్ అనేది తీసేయండి, ఎందుకంటే భాగి ఎలిమినేట్ అయింది కాబట్టి, భాగి తుల్లూరు గారు ఎలిమినేట్ అయ్యారు కాబట్టి. సో ఖచ్చితంగా ఆమె ఓట్ బ్యాంక్ అనేది పక్కకి పెట్టేసి సో మిగతా వాళ్ళకి ఓట్లు వేసేసుకోండి. అందుకనే భాగి గారికి 9th పొజిషన్లో ఉన్నా కూడా ఆమె ఓట్ బ్యాంక్ అనేది తీసేయండి పక్కకి. అండ్ నవరసాల మామ ఉన్నాడు, ఈయనకు భాగికి సేమ్ ఓటింగ్ అనేది పడుతుంది. సో 2 to 3% ఓటింగ్ అనేది వీళ్ళకి ఇద్దరికి పడుతుంది. సట్ బాగి ఎలిమినేట్ అయింది కాబట్టి నవరసాల మామ 9th పొజిషన్లో నవరసాల మామ ఉన్నాడు. సో అంటే ఆర్కే రామకృష్ణ. సో ఈయనకు 2 to 3% ఓటింగ్ అనేది పడుతూ ఉంది. ఎక్స్ట్రీమ్ లెవెల్ అని చెప్పలేను కానీ బట్ బెటర్మెంట్ ఓటింగ్ అంటే బెటర్మెంట్ ఓటింగ్ అనేది పడుతూ ఉంది 9th పొజిషన్ వచ్చేసరికి. అండ్ 10th పొజిషన్ వచ్చేసరికి మాత్రం మన అపూర్వ గారు ఉన్నారు. అపూర్వకు కూడా ఆల్మోస్ట్ 2 to 3% ఓటింగ్ మాత్రం పడుతుంది. సో ఈ బాటంలో ఉన్న వాళ్ళ ఓట్ బ్యాంక్ అనేది ఆల్మోస్ట్ ఈక్వల్ గానే ఉంది. బట్ ఇక్కడ అపూర్వ గారికి స్క్రీన్ స్పేస్ వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈమె గట్టిగా సోషల్ మీడియాని బాగా వాడుతున్నారు. అయినా ఈమె ఎక్కడో ఏదో డ్రాబ్యాక్ అయ్యేలాగా, ఏదో ఫుల్ఫిల్ లేకుండా కనిపిస్తున్నట్టుగా అనిపించింది. సో ప్రతి ఒక్కరికి అదే అనిపించిందా, మరి నాకు మాత్రమే అనిపించిందా అనేది తెలియదు. బట్ చూడండి, తర్వాత వచ్చేసరికి 11th పొజిషన్ వచ్చేసరికి మాత్రం హేమంత్ ఉన్నాడు. హేమంత్ కూడా 2 to 3% ఓటింగ్ పడుతుంది. అండ్ ఎక్స్ట్రీమ్ లెవెల్ అని చెప్పలేము కానీ హేమంత్ ఏదో కష్టపడి ఏదో తీసుకొద్దాము ఏదో చేసేద్దాము అన్నట్టుగానే ఉన్నాడు. బట్ చూడాలి ఏం జరగబోతుంది అనేది. అయితే డే 4కి ఇంత మిరాకిల్స్ ఏం లేవు అని అనుకున్నాం కానీ ఓటింగ్ లో రోహిత్ ఓటింగ్ అనేది బీభత్సంగా ఓటింగ్ అనేది పెరుగుతూ ఉంది, అది చెప్పొచ్చు. అండ్ తర్వాత వచ్చేసరికి 12th వచ్చేసరికి దీపక్ ఉన్నాడు. సో దీపక్ కూడా 1 to 2% ఓటింగ్ మాత్రమే పడుతుంది. దీపక్ నిజాయితీగా ఉన్నాడు, బాగా టాస్క్లు ఆడుతున్నాడు, బాగా తన స్టాండ్ తను తీసుకుంటున్నాడు, ఏదైనా తప్పున్నప్పుడు వాయిదిస్తున్నాడు, తప్పున్నప్పుడు పాయింట్ రేజ్ చేస్తున్నాడు. ఇలాంటివన్నీ జరిగినాక కూడా మనోడికి ఓట్ బ్యాంక్ అనేది 1 to 2% ఓటింగ్ మాత్రమే పడుతుంది. ఈ రేంజ్ లో ఓటింగ్ పడితే మరి ఇంకా విన్నింగ్ పొజిషన్ అండ్ బిగ్ బాస్ లోకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కడి దాకా వెళ్తుంది. సో మోస్ట్లీ ఎవరు వెళ్ళబోతున్నారు, ఎవరు వెళ్తారు అనే క్లారిటీ కూడా ఇంకో 2-3 days లో క్లారిటీ వచ్చేస్తుంది, వీళ్ళు వెళ్తారు అని చెప్పేసి. సో ఓవరాల్ గా ఏదైనా జరగవచ్చు అన్నట్టుగా దీపక్ అయితే
12th పొజిషన్లో ఉన్నాడు. 13th పొజిషన్ వచ్చేసరికి మాత్రం ప్రియా ఉంది. సో ప్రియా స్టాండ్ అయి ఉన్నట్టుంది. నేను ఈ ఓట్ బ్యాంకే ఫిక్స్ అయి ఉన్నా, ఈ ఓట్ బ్యాంక్లో ఫిక్స్గా ఉండిపోతా ఇంకా నేను అన్నట్టుగా ఫిక్స్ అయిపోయింది అనమాట. ఎందుకంటే ఈమెకు ఆల్మోస్ట్ 0 to 1% ఓటింగ్ మాత్రమే పడుతుంది. ఇంకా చాలా బెటర్మెంట్ ఓటింగ్ పడాలి, ఇంకా బెటర్మెంట్ ఓటింగ్ పడుతుందేమో. ఏదో నిన్న సంచాలకగా టాస్క్లో ఈరోజు ఆడిన ఎపిసోడ్లో కొంత వర్కౌట్ అవుతుందేమో అనుకున్నాము. బట్ అది కూడా మిస్ఫేర్ అయింది. అమ్మనే తన్ని ఆ టాపిక్ అంతా గ్రాఫ్ చేసేసుకున్నాడు అనమాట. సో ఊహించిన దానికంటే ఎక్కువగా సైడ్ అయిపోయింది ఆ టాపిక్ అన్నట్టుగా అనిపించింది నాకైతే. సో మొత్తానికి 4th డే ఓటింగ్ అనేది ఇలా ఉంది. అండ్ రోహిత్ని ఎవరు ఆపలేనంత ముందుకు దూసుకెళ్తున్నాడు అంటే ఖచ్చితంగా దూసుకెళ్తున్నాడు. ఇది బాగా హెల్ప్ అవుతుంది రోహిత్కి. బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అయ్యాడు అంటే బీభత్సంగా హెల్ప్ అవుతుంది. సో గుర్తుపెట్టుకోండి, మీకు నచ్చిన కంటెస్టెంట్కి మాత్రం ఏ ఓట్లు వేయడం మర్చిపోకండి. ఖచ్చితంగా ఓట్లు వేయండి. అన్అఫిషియల్లో ఓట్లు వేయకపోయినా అఫీషియల్గా ఓట్లు మాత్రం ఖచ్చితంగా వేసుకోండి. సో అదే చెప్పగలను. మీ కంటెస్టెంట్ని బిగ్ బాస్ హౌస్లో చూసుకోవచ్చు ఓట్లు వేయడం వల్ల. అంతే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోద్దు. అండ్